క్లయింట్లు భారీ ఎత్తున వస్తున్నట్టున్నారు. హైకోర్టు న్యాయవాదిగా ఒక పక్క మీ బాధ్యతలు నెరవేరుస్తూ, మరోవైపు పార్టీ బాధ్యతలు కూడా అదే స్థాయిలో నెరవేరుస్తున్నారు. ఒంటి చేత్తో లాగేస్తున్నారని. ప్రస్తుతానికి నా బ్రతుకు తెరువంతా లా ప్రొఫెషన్ మీదే ఉంది. సో పాలిటిక్స్ అనేది కొంచెం ఇష్టపడి వచ్చిన ఫీల్డ్ కాబట్టి, సో పాలిటిక్స్లో మనం యాక్టివ్గా ఉండాలి అంటే ప్రజలతో కొంచెం సంబంధాలు ఉండాలి. ఖచ్చితంగా ప్రొఫెషనల్గా బోత్ ది వేస్ నా బతుకు తెరకు ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సినారియోలో న్యాయం కోసం మరి క్రేవింగ్ ఉన్నటువంటి బాధితుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో సో ఒక న్యాయవాదిగా కూడా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అట్ ది సేమ్ టైం పొలిటీషియన్గా కూడా కొంచెం నాకున్న పరిధిలో విత్ ఇన్ ఫ్రేమ్వర్క్లో ఐఎమ్ ట్రయింగ్ టు జస్టిఫై బోత్ ది థింగ్స్. ఇప్పుడు మీరు న్యాయమూర్తిగా పదవి విరమణ చేశారు. ఏంటి మీ నేపథ్యం ఏంటి? అంతకుముందు ఏం జరిగింది? 10 సంవత్సరాలు న్యాయమూర్తిగా కూడా పనిచేశారని చెప్పి. అంటే సో బేసిక్గా చాలా యంగ్ ఏజ్లోనే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లోకి వెళ్ళిపోయాను. అంటే నేపథ్యం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఒక ఏపీఎస్సిబి డిపార్ట్మెంట్లో ఒక లైన్మెన్గా పనిచేసి, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ పెద్ద ఆస్పిరేషన్స్ అయితే ఏం లేవు చిన్నతనం నుంచి అంబేద్కరిజం పట్ల ఇంకోటో. కానీ కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో లాస్ అవ్వాల్సి వచ్చింది. సో లా ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, ఆంధ్ర యూనివర్సిటీలో లా కంప్లీట్ అయిన తర్వాత అనుకోకుండా జ్యుడిషియరీ ఎగ్జామ్స్కి వెళ్ళటం. సో ఫస్ట్ అటెంప్ట్లోనే జ్యుడిషియల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిపోవటం. సో అంటే చాలా ఎంగేజ్లో జ్యుడిషియల్ ఆఫీసర్గా వెళ్ళిపోయిన తర్వాత ఇనీషియల్గా ఈ సమాజం పట్ల, అంబేద్కరిజం పట్ల నాకు అంత అవగాహన లేదు. ఏదో డిగ్రీలో కాలేజీ ప్రెసిడెంట్ పాలిటిక్స్లో ఉన్నాం తప్ప ఈ ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది, ప్రజలకి ఏమైనా చేయాలి, సో ఇది అంత సీరియస్గా చిన్నతనం నుంచి నాలో అయితే ఏం లేదు. బట్ డౌన్ ది లైన్ ఒక 10 సంవత్సరాలు ఆఫీసర్గా వర్క్ చేసిన సందర్భంలో నాకు అంటే ప్రజలకి న్యాయం అందించడంలో ఈ సిస్టమ్ ఎలా ఫెయిల్ అయిందో అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ చేశాడంటే, ఒక వ్యక్తి మర్డర్ చేసినా, రేప్ చేసినా, ఆ వ్యక్తిని సిస్టమ్ ముందుకు తీసుకొచ్చి, కోర్టు ముందుకు తీసుకొచ్చి శిక్ష వేయించటంలో చాలా సిస్టమ్స్ కలిసి పనిచేస్తాయి. సామాన్యుడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు, కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, బాలకృష్ణ ఒక అతన్ని బెల్లంకొండ సురేష్ని పిస్టల్తో కాల్చేసాడు, అది తెలుసు. ఇన్ బిట్వీన్ బాలకృష్ణని కేసులో వదిలేశారు. సో సామాన్యుడికి ఇవి రెండే తెలుస్తాయి. ఇన్ బిట్వీన్ జరుగుతున్న సిస్టమ్స్లో జరుగుతున్న ల్యాప్సెస్ తెలియదు, తనకి ల్యాక్నాస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. సో ఏమనుకుంటాడు, బాలకృష్ణ కాల్ చేశాడు, బాలకృష్ణని కోర్టు వదిలేసింది. సో ఎందుకు వదిలేసింది కోర్టు? ఎందుకు కాల్చాడు? కాల్చడం అనేది ఫ్యాక్ట్, వదిలేయటం అనేది ఫ్యాక్ట్. ఇన్ బిట్వీన్ జరిగినటువంటి ఇష్యూస్ పట్ల సామాన్యుడికి అవసరం లేదు. సో అలాగే కోర్టులో ఒక వ్యక్తి ఒక మర్డర్ చేసినప్పుడు, ఇప్పుడు బాలకృష్ణ ఒక అతన్ని కాల్చాడు అని చెప్పి కోర్టులో నిరూపించాల్సిన దానికి ఎవరు నిరూపించాలి? పోలీసులు నిరూపించాలి. దాని కోర్టులో ఆర్గ్యూ చేయాల్సింది ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేయాలి. దాన్ని సాక్షుల్ని మొత్తాన్ని సేకరించి మొత్తం చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్. అంటే పోలీస్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు. ఇప్పుడు బాలకృష్ణ కాల్చేటప్పుడు ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఈ విషయం ఎంతమందికి తెలుస్తుంది? అప్పుడున్నటువంటి రాజశేఖర్ రెడ్డి హెల్ప్ చేశాడా, లేకపోతే ₹1 ఇచ్చారా, 2 కోట్లు ఇచ్చారా సర్టిఫికేట్ ఇవ్వడానికి? నోబడీ నోస్. జడ్జిగా ఒక స్థానంలో కూర్చున్నప్పుడు పోలీసులు తీసుకొచ్చిన ఎవిడెన్స్ మీద బేస్ అవ్వాలి, డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ మీద బేస్ అవ్వాలి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేసే విధానం మీద బేస్ అవ్వాలి, ఆ సాక్షులు ఏదైతే చెప్తారో ఆ సాక్షులు చెప్పేటువంటి స్టేట్మెంట్ల మీద బేస్ అవ్వాలి. సో యాజ్ ఎ మియర్లీ ఎగ్జిక్యూషన్ మిషన్ మాత్రమే జడ్జి అనేటువంటి వ్యక్తి. ఈ మధ్య కొద్దిగా ప్రొయాక్టివ్ అయిపోయి కామెంట్స్ పాస్ చేస్తున్నారు. అసలు జడ్జి అంటే ఏంటి? యూ డోంట్ నో ఎనీథింగ్, యూ డజంట్ నో ఎనీథింగ్, హీ జస్ట్ ఓన్లీ ఎ పర్సన్. ఆపోజిట్ పార్టీ, యువతల పక్క పార్టీ చెప్పి మిడిల్ మ్యాన్గా తీర్పు చెప్పాల్సినటువంటి బాధ్యత. కానీ ఇప్పుడు ఏమైపోతుంది అంటే, పిటిషనర్ ఎవరైతే బాధితులు వెళ్తున్నారో ఆ బాధితుల తరపున వినేసి అవతల పక్క వినకుండా కూడా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. అసలు జడ్జి, న్యాయమూర్తి పాత్ర అంటే ఏంటంటే ఈజ్ ఓన్లీ ఎ టేప్ రికార్డర్. అంటే కొన్ని సందర్భాల్లో తన డిస్క్రిప్షన్ పవర్ వాడొచ్చేమో కానీ. సో ఈ సిస్టమ్ని నేను దగ్గరగా అర్థం చేసుకున్న తర్వాత 10 సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు కొన్ని వేల కేసులు నిజంగా జరిగినాయి అని చెప్పినప్పటికి కూడా పోలీసుల అజాగ్రత్త వల్ల, పొలిటీషియన్స్ ఇంటర్ఫిరెన్స్ వల్ల
ఉమ్, పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న కారణంగా తెలిసి బాధితులకు న్యాయం చేయాల కేసులు కొట్టేయాల్సి వచ్చింది. ఉమ్, సో రియల్గా నేను ఆలోచించింది ఏంటంటే ఎస్, ఎక్కడో కాదు, ఎవ్రీ కార్నర్లో సిస్టంలో లోపాలు అయితే ఉన్నాయి. ఉమ్, జ్యుడిషియరీలో ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, మెడికల్ ఫీల్డ్లో ఉన్నాయి. బాధితుల్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ చేత తప్పుడు సాక్ష్యాలు చెప్పించడంలో ఉన్నాయి. ఉమ్, సో ఎవ్రీ స్టెప్లో జరుగుతున్న అన్యాయం ఎవరికి అంటే పేదవాడికి. ఉమ్, సో నేను ఆ సిస్టమ్ మీద నాకు ఎవర్షన్ వచ్చేదానికి 10 ఏళ్ళు పట్టింది. ఉమ్, ఐ థాట్ ఆఫ్ దీనికంటే అన్నిటికంటే బెటరు పాలిటిక్స్. ఉమ్, ఎందుకంటే బికాస్ ద మాస్టర్ కీ ఈజ్ ద ఓన్లీ కీ దట్ కెన్ ఓపెన్ ఎవ్రీ లాక్. ఉమ్, ఇప్పుడు మీకు ఎందుకు నిన్న పెద్దారెడ్డి చూడండి, పెద్దారెడ్డి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇంప్లిమెంట్ చేయమని. ఉమ్, 50 మందితోటి వెళ్ళొచ్చు, 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో అతన్ని ఆ ఊర్లో పెట్టండి అని. తాడిపత్రిలో ఆయన ఇంట్లో పెట్టండి, 15 నెలల నుంచి ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళటం లేదని. ఉమ్, ఎస్పీ ఏం చెప్పాడు ఆన్ మీడియా, ఉమ్, జేసీ ప్రభాకర్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తేనే నీకు ఈ ఊళ్ళోకి అనుమతి. ఉమ్, కోర్టు తీర్పుతో అనుమతి, కోర్టు తీర్పు ఇస్ ట్రాష్ పేపర్. సంబంధం లేకుండా. ఉమ్, కోర్టు తీర్పు జడ్జిమెంట్ ఇస్ అ ట్రాష్ పేపర్ టు ది పోలీస్. ఉమ్, If they want to implement, they will implement. If they don't want to implement, nobody can ask them to even to implement. ఉమ్, బికాస్ కోర్టు అనేది కేవలం ఎందుకు కోర్టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేస్తే ఒకటే అడిగింది. ఆయన 51 మందితో వచ్చాడండి, కోర్టు 50 మందితో రమ్మంది. ఉమ్, ఆయన 51 మందితో వచ్చాడు కూడా ఎలో చేయలేం మేము. ఉమ్, 51 మందితో వచ్చాడా 50 మందితో వచ్చాడా కోర్టు జడ్జి చూసాడా? ఉమ్, ఈ డజంట్ నో. ఉమ్, 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 అసలు వాస్తవంగా ఆయన 10 మందితో 5గురితో కూడా రాలా. అక్కడ ఏం రాజ్యాంగం నడుస్తుంది? ఒక పొలిటీషియన్ రాజ్యాంగం నడుస్తుంది. ఉమ్, ఇంక ఇంతకాడికి సిస్టమ్ దేనికి? ఐపీసీ దేనికి? సిఆర్పిసి దేనికి? జడ్జి దేనికండి? ఉమ్. నాకు ఆ సిస్టమ్ మీద ఎవర్షన్ వచ్చేసింది. సో దట్స్ వై ఐ కేమ్ అవుట్. పొలిటికల్ పార్టీ పెట్టారు. ఓకే, దాదాపు 8-9 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారు గతంలో పొలిటికల్ పార్టీ పెట్టిన సందర్భంలో. సొంత ఇల్లు కూడా లేదంటున్నారు. కొనుక్కున్నారా ఇప్పుడు సొంత ఇల్లు? అదేం లేదు కానీ మ్మ్. బట్ అంటే నేను ప్రొఫెషనల్గా 2019 నుంచి ఇప్పటి వరకు అంటే పొలిటికల్ పార్టీ అన్న తర్వాత చాలా 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 ఎక్స్పెండిచర్ ఉంటుందిగా. ఉమ్, ఎందుకంటే అది ఒక సామాన్యుడి వల్ల కాదు, నడిచే సామాన్యుడు నడపగలిగినటువంటిది కాదు. ఉమ్, ఎవడో ఒకడు ఏదో ఒక పొలిటికల్ పార్టీలోకి వెళ్ళిపోయి కండవా కప్పుకొని వాళ్ళ మాటలు మాట్లాడదాం అనుకుంటారు. కానీ ఒక సామాన్యుడిగా, ఒక కామన్ మ్యాన్గా బయటకు వచ్చి, ఒక సాధారణమైన ఉద్యోగిగా బయటకు వచ్చి ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలి అన్న థాటే నేను సగం గెలిచినట్టు లెక్క. ఉమ్, సరే నేను ఎలా రన్ చేస్తాను పొలిటికల్ పార్టీ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాగా వేల కోట్ల రూపాయలు ఉన్నాయా లేవా? ప్రాబబ్లీ నా దగ్గర లేకపోవచ్చు. ఉమ్, కానీ నా దగ్గర ఉంది ఒక ఆశయం. ఖచ్చితంగా మనం సమాజానికి ఏదో ఒకటి చేయాలి, మనం ప్రజలకి న్యాయం చేయాలి, ఉమ్, సిస్టమ్స్ని మార్చాలి. ఇలాంటి ఒక పొలిటికల్ థాట్ మీకు ఉన్నప్పుడు సహజంగానే ఫైనాన్షియల్ రిసోర్సెస్ రావు మీకు. ఉమ్, సో ఖచ్చితంగా మరి బ్రతకాలి, పొలిటికల్ పార్టీ నడపాలి. ఎలా? నేనేమి చిరంజీవి తమ్ముడిని కాదు, చంద్రబాబు నాయుడు కొడుకుని కాదు, ఉమ్, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కొడుకుని కాదు. సో ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు, ఒక నేపథ్యం లేదు. సో సాధారణంగా ఒక సాధారణమైన ఎంప్లాయీ కొడుకుగా నేను వచ్చి ఒక పార్టీ పెట్టాలి అనుకున్న రోజున నేను సగం గెలిచాను. ఉమ్, అయితే పార్టీని నడపటంలో హెచ్చుతగ్గులు ఉండుండొచ్చు. బట్ ప్రొఫెషనల్గా నేను కొంత సంపాదించుకుంటున్నాను, ప్రొఫెషనల్గా సంపాదించుకొని కొంత ఫ్యామిలీకి పెట్టుకుంటున్నాను, కొంత పొలిటికల్ పార్టీ నడుపుతున్నాను. మొత్తానికి నేనైతే పొలిటికల్ పార్టీ చాలా అద్భుతంగా నడుపుతున్నాం అని చెప్పలేం, కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ ఆ స్ట్రగుల్స్లో మన ఆశయం అనేది మరుగున పడిపోకూడదు.